వారంతా ఉన్నత చదువులు అభ్యసించారు. కానీ ఎక్కడికో వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడలేదు. ఉన్న ఊరిలో స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. తమతో పాటు మరికొందరికి ఆర్థిక భరోసా ఇవ్వాలి అని పాడి బాట పట్టారు. బ్యాంకు నుంచి రుణం పొంది విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ రైతులపై ప్రత్యేక కథనం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడలేదు. స్వశక్తిపై నమ్మకం, పాడి పంటపై విశ్వాసం, మట్టిపై అపార ప్రేమతో ఆ యువకులు నేడు ఇంకొంతమందికి ఉపాధిని కల్పించారు. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం చల్లవానిపేట గ్రామానికి చెందిన ప్రదీప్, సతీష్, వాసుదేవరావులు బాగా చదువుకున్నారు. అయితే తోటి యువకుల్లా ఉద్యోగాల కోసం ఆరాటపడలేదు. వీరంతా సొంతూరులోనే సమిష్టిగా స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. బ్యాంకు నుంచి 20 లక్షల రుణం పొందారు. 17 పాడి ఆవులను కొనుగోలు చేశారు. షెడ్డును ఏర్పాటు చేసుకుని సురక్షిత వాతావరణంలో ఆవులను పెంచుతున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఆవుల పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి, నెక్స్ట్ అదే టైంలో మా మిత్రుని ఇంటి వద్ద ఇలాగే ఆవులు ఎక్కువ పెంచడం చూసి అప్పటి నుంచి ఇంట్రెస్ట్ కలిగింది చిన్నతనం నుంచిను. అదేవిధంగా మా ఫ్రెండ్స్తో కలిసి కొంచెం ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న టైంలో జాబ్స్ మాకు అవకాశాలు లేక కొంచెం ఇబ్బంది అవుతుంది. కరోనా టైంలో ఇంకా ఎటువంటి అవకాశాలు లేక మేము ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది. మేము ముగ్గురు అభిప్రాయాలు కలిసి ఒక డైరీ ఫామ్ రన్ చేద్దాం అనుకున్నాం. అదే విషయం ఇంట్లో చెప్తే వాళ్ళు మాకు సహకరించారు. మెయిన్ మాకు సహకరించడం వల్ల మేము ఇంత ఈ పెద్ద ఫామ్ చేయడానికి అవకాశం కుదిరింది. మాకు రోజుకి 120 లీటర్ల వరకు పాలను మేము డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం బయట. మా ఖర్చులన్నీ పోగా 1 లక్ష రూపాయల వరకు మిగులుతుంది మాకు మంత్లీ. నెక్స్ట్ వీటికి ఆవులకి ఎలా చూసుకుంటామంటే మేము మార్నింగు ఒకసారి దానా పెడతాము, తర్వాత పచ్చగడ్డి వేస్తాము, నెక్స్ట్ ఎండుగడ్డి వేస్తాము, మధ్యాహ్నం కూడా అదేవిధంగా దానా పెట్టి ఎండుగడ్డి వేస్తాము. ఈ దానాలో ఒక 5 రకాలు మిక్సింగ్ వాడతామండి. ఆ మిక్సింగ్ ఏంటంటే విజయనగరం నుంచి వసుదా ఫీడ్స్ నుంచి మేము తెప్పించుకుంటాము. నెక్స్ట్ విశాఖ డైరీ నుంచి మాకు విశాఖ డైరీ ఫీడ్ మాకు సప్లై చేస్తారు. అదేవిధంగా వాటికి ఆవులు బలంగా ఉండేందుకు పాలు ఇచ్చినా సరే వాటిని తగ్గిపోకుండా ఉండేందుకు కాల్షియం అనేది సప్లై చేస్తాను విశాఖ డైరీ వారు. ఆ కాల్షియం క్యాన్స్ కూడా మేము దానాలో వాడుతున్నాం. వాటికి రోజుకి ఒక 50 ml చొప్పున సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్న బట్టి మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం వీటిని. మాకు మొదటి నుంచి ఈ ఫామ్లో ఏంటంటే వ్యవసాయం మీద కూడా మా అంకుల్ గారు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించేవారు. డైలీ భాస్కర్ పట్నాయక్ గారు ఏంటంటే మాకు రోజు కూడాను వ్యవసాయం చేసేటప్పుడు మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు కూడా ఈ పంట పొలానికి తీసుకొచ్చి ఈ టైంలో ఇలా చేయాలి, ఈ టైంలో ఇలా చేయాలి అన్నీ మాకు తెలియంది కూడా నేర్పించేవారు. ఆ నేర్పించడము, నెక్స్ట్ ఈ ఆవుల గురించి చెప్పడం, అలా ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగిందండి. ఎలాగైనా ఇది ఇంకా మనం ఏ ఉద్యోగం చేసినా చేయకపోయినా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో వచ్చి మేము ముందుగా వీటికి స్టెప్ వేసాం ఫస్ట్. అదేవిధంగా అనుకున్నట్టుగానే ఇప్పుడు అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి మేము ఫ్రెండ్స్ అనే కంటే ఒక ఫ్యామిలీ ఇలా చేసుకుంటున్నాం వీటిని. ఇది చాలా చక్కగా చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ ఉండే వర్కర్స్ని కూడా మేము వాళ్ళకి ఉండేందుకు వాళ్ళకి షెల్టర్ కూడా ఏర్పాటు చేసాం. వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు. ఇదే కాకుండా మేము ఇంకా దీన్ని ముందుకు పెంచుకుంటూ పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. నాటుకోళ్ళు ఇప్పటికే ఒక 50 వరకు పెంచుతున్నాము. ఇది ఇంకా వాటికి ఒక షెడ్ ఏర్పాటు చేసి వాటిని ఇంకా పెంచాలన్న ఆలోచనలో ఉన్నాము. నెక్స్ట్ చుట్టూ కూడాను చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు పెంచి ఇంకా ఫల సంపదను పెంచాలనుకుంటున్నాము. పశువులకు అవసరమైన గ్రాసాలను 2 ఎకరాల విస్తీర్ణంలో స్వయంగా వీరే సాగు చేస్తున్నారు. యంత్రాల సాయంతో గ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆవులకు వేస్తున్నారు. నిపుణుల సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఆవులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆవులతో పాటు 50 నాటుకోళ్లు, 20 గొర్రెలను, షెడ్డు చుట్టూ పండ్ల మొక్కలను పెంచుతున్నారు. పెంపకం పైన పూర్తి స్థాయిలో అవగాహన లేకపోయినా ఆచితూచి అడుగులు వేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు ఈ యువ రైతులు. గొర్రెలను కూడా ఒక 15-20 వరకు పెంచుతున్నాము. వాటికి ఇంకా ఈ డాక్టర్ సదుపాయం కూడా కుదురుస్తుంది. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, జలమూరు వెటర్నరీ హాస్పిటల్ నుంచి వస్తారండి. నెక్స్ట్ విశాఖ డైరీ నుంచి కూడాను మనకి ఒక వీక్లీ వన్స్ డాక్టర్ విజిట్ ఉంటుందండి. ప్రతి ఒక్క యానిమల్కి వాళ్ళు చెక్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ మా ఫ్రెండ్ ఒకతను చీడిపూడి డాక్టర్ గారు రెగ్యులర్గా చెక్ చేస్తూ వెళ్తుంటారండి. మాకు అసిస్టెంట్ గారు బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఈ విషయంలోన. ఆయన పేరు పంచిరెడ్డి రామచంద్రరావు గారు. అతనికి కూడా వ్యవసాయం, గో సంపదలో చాలా ఎక్కువ అనుభవం ఉంది. ఎందుకంటే ఆయన సజెషన్స్తో మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఆవుల్ని ఎలాగా, ఏ ఆవులు కొనాలి, ఏంటి, మాకు పశు సంపద ఎలా పెంచాలని దీనిలో మాకు ఒక 2 రైతులు మాకు సాయం చేసేవారండి. వాళ్ళు ఒకరు బాడా నప్పారావు, నెక్స్ట్ ముద్దర రాజారావు అండి. ఎందుకంటే ఏ ఆవును కొనాలన్నా సరే వాళ్ళని తీసుకెళ్ళి మేము చూపించి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇది మనకి బాగుంటుంది ఏంటి
అనేసి మనకి చెప్తారన్నమాట. ఈ ఆవుని మన మంచి ఆవు, ఇది పాలు గల ఆవు, మేల్జాతి ఆవు అనేవి చెప్పి మేము ఎక్కువగా మా దగ్గర ఏంటంటే జెర్సీ, రెడ్ సింధి ఈ ఆవులు ఉన్నాయండి. హెచ్ఎఫ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ సహకారంతో మేము వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళం కొనేటప్పుడు తీసుకెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళు బాగానే ఉందన్నప్పుడు మా ఫామ్కి తెచ్చుకునే వాళ్ళం. ఆ విధంగా మేము ఆవులన్నీ వాళ్ళ ద్వారా కొనడం జరిగింది. ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగం చేయాలన్న ఆశ కలగలేదని, సొంతూరులోనే పాడి పరిశ్రమను నెలకొల్పాలన్న సంకల్పంతోనే ఈ రంగం వైపు అడుగులు వేశామంటున్నారు యువ రైతు ప్రదీప్. ప్రతిరోజు 120 లీటర్ల వరకు పాలను విక్రయిస్తున్నామని తెలిపారు. తీసిన పాలలో విశాఖ డైరీకి కొంతమేర పాలు ఇస్తూ లీటర్కు 38 రూపాయలు పొందుతున్నారు. ప్రైవేటు వర్తకులకు అమ్మి లీటర్ పాలకు 50 రూపాయలు పొందుతున్నారు. ఇలా నెలకు 1,20,000 రూపాయల వరకు ఆదాయం లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రదీప్. రానున్న రోజుల్లో పశు సంపదను పెంచుకుని మరింత అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తామన్నారు. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఒకరు సతీష్, ఇతను ఎంసీఏ చేశారు, ఇతను వాసుదేవ పట్నాయక్ ఎంబీఏ చేశారు. మా ముగ్గురు బాగా చదువుకున్నప్పటికి కూడాను ఒక వేరే ఉద్యోగాలు దేనికి వెళ్ళకుండా సొంత ఊళ్ళో ఉండి బాగా డెవలప్ అవడానికి ట్రై చేస్తూ ఈ డైరీ ఫామ్ అనేది మేము పెట్టడం జరిగింది. దీంతో ఇంకా అంచెలంచెలుగా ఎదగడానికంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వచ్చేదానికన్నా కొంచెం బెటర్గా ఉండడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. సో దానిలో భాగంగానే దీన్ని మొదటగా నిర్మించి దీంతో పాటుగా ఇంకా వేరేవి ముందుకు వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాము. ఒక నాటుకోళ్ళ ఫామ్ ఇంకా ప్రతిదీ కూడా పెద్ద చేయాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాము. మాతో పాటుగా మరి కొద్దిమందికి ఇక్కడ అవకాశం కల్పిస్తామని అంటే వాళ్ళ జీవనోపాధిని పొందేటట్లుగా మేము అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తున్నాము. ఒక ఇండస్ట్రియల్ లెవెల్గా దీన్ని మేము డెవలప్ చేయాలనే ఆలోచనలో ముందుకు వెళ్తున్నాం ఇప్పటికి కూడాను. దీన్ని బట్టి ఏంటంటే మాలాగా ఇంకా యువత ఎవరైనా ఎటువంటి ఎక్కడికి వెళ్ళి ఏదో చేయాలన్న ఆలోచన కాకుండా దీని మీద ఎటువంటి ఇష్టంగానే ఉన్నా సరే ఈ పాడి పరిశ్రమ పైన వాళ్ళకి ఏమనంటే మేము చేసిన ఎలా దీనికి ఇంతవరకు చేసామేంటే సజెషన్స్ ఇవ్వడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. వాళ్ళు ఏదైనా సరే ఇది చెయ్యాలంటే ముందు వాళ్ళకి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇంట్రెస్ట్ ఉంటే కానీ వాళ్ళు చేయలేరు. ఏదో చేద్దామని వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్తోనే ముందు రావాలి. వస్తే వాళ్ళు మా తరపు నుండి వాళ్ళకి ఎటువంటి సాయం కావాలని మేము చేయడానికి ముందు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది మా దగ్గరికి వచ్చారు. మాతో పాటుగా చాలామంది పెట్టారు. అది ఇలాంటి లొకేషన్స్ వేరే లొకేషన్స్లో వాళ్ళు పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ టైంలో పెట్టారు కాబట్టి ఇంకా పెద్దది చేయలేపారు. ఈ వీడియోని చూస్తే ఇంకా ఎవరైనా చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. ఇలా చేయాలని మేము కోరుకుంటున్నాం కూడా. ఎంసీఏ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సతీష్ కూడా కోవిడ్ కారణంగా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో పాడి పరిశ్రమ పెట్టాలన్న ఆలోచనకు వచ్చారు. పెద్దలను సంప్రదించి వారి సమ్మతంతో పాడి పశువుల పెంపకం వైపు అడుగులు వేశామన్నారు. సంవత్సర కాలంలోనే విడతల వారీగా పరిశ్రమను విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంసీఏ వరకు చదువుకున్నాను. వైజాగ్ పైడా కాలేజీలో చదువుకున్నాను. శ్రీకాకుళంలో డిగ్రీ చేశాను. ఎంసీఏ తర్వాత నేను హైయర్ ఎడ్యుకేషన్ మరి కాకుండా దానిపైన ఉద్యోగం కోసం ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను నేను. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే కొంతకాలం పాటు అలా ప్రిపేర్ అయ్యి ఆఫ్టర్ దట్ నేను కరోనా వచ్చింది. ఆ టైంలో కొంతకాలం పాటు ఆగిపోయిందనమాట. సో దానివల్ల నేను బయటికి వెళ్ళి ప్రిపేర్ అవ్వడానికి కూడా నాకు అవకాశం లేక నేను ఊళ్ళో ఉండిపోవాల్సి వచ్చింది. ఆ టైంలో మాకు ఇలా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దామని ఆలోచన వచ్చింది. ఇంట్లో మాకు మొదటి నుంచి కొన్ని ఆవులు ఉండేవి. సో ఆ ఆవులను చూసి సో వాటితో మాతో కొంచెం అలవాటు ఉందన్నమాట మాకు. సో దాంతో డైరీ ఫార్మింగ్ చేయాలన్న ఆలోచన వచ్చి సో దాంతో మొదలుపెట్టామన్నమాట మేము. సో ఇంటి దగ్గర ఒక ఆవు 2 ఆవులతో మొదలుపెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 17 ఆవులు ఉన్నాయి మా దగ్గర. 17 నుంచి 20 ఆవులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా మొదలు ఇలా చేస్తున్నాం కదా. ఇంకా నెక్స్ట్ ఇంకా వితిన్ 1 or 2 months ఇంకా ఒక 20-25 వరకు పెంచుతాం మేము ఆవులు. ఈ ఆవులతో పాటు ఇప్పుడు మా దగ్గర కోళ్ళు ఉన్నాయి. పెద్ద వరుస కోళ్ళు అంటారు వీటిని. సో వీటి జాతి వేరే అనమాట. సో కోళ్ళతో పాటు గొర్రెలు ఒక 20 వరకు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఆ గొర్రెలను కూడా ఒక 50 నుంచి 100 గొర్రెల వరకు పెడదామని చెప్పేసి మా ఆలోచన ఉంది. ఇప్పుడు అయితే 20 గొర్రెలు ఉన్నాయి. సో దీని తర్వాత ఏంటంటే ఈ కోళ్ళు గొర్రెలు ఈ కోళ్ళు నాటుకోళ్ళు ఉన్నాయి కదా. ఈ నాటుకోళ్ళను కూడాను కౌంట్ ఇప్పుడు మా దగ్గర 50 ఉన్నాయి. సో దీన్ని ఒక 500 వరకు పెట్టుకుందామని చెప్పేసి ప్లాన్ అన్నమాట మాది. దాన్ని కూడా ఒక ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. గొర్రెలు ఇప్పుడు ఉన్నాయి కదా, దాన్ని కూడా ఇంకా పెద్ద ఫామ్గా పెడుతున్నాం అనమాట. సో ఒకేసారి ఆవులు గొర్రెలు కోళ్ళు వీటన్నిటిని మేము చూసుకోగలుగుతున్నాం. దాంతో పాటు ఇంకా 2 ఉన్నారు కదా, మేము ముగ్గురం కలిసి చూసుకోగలుగుతున్నాం అనమాట. మా బావగారిది 5 ఎకరాలు ఉంది పొలము. సో ఆయన దగ్గర మేము లీజ్ తీసుకున్నాము. లీజ్ తీసుకున్న 5 ఎకరాల పొలాన్ని డివైడ్ చేసుకున్నాం అనమాట. సో కొంత పార్ట్ని డైరీ ఫార్మింగ్కి, కొంత పార్ట్ని డైరీ ఫార్మింగ్కి అవసరమైన గడ్డిని పెంచడానికి, కొంత పార్ట్ని పౌల్ట్రీ ఫార్మింగ్కి, ఇంకొంత పార్ట్ని షీప్ రేరింగ్కి అంటూ మేము డివైడ్ చేసుకొని ఫస్ట్ డైరీ ఫార్మింగ్ అనేది ఒక ప్లాట్ రెడీ చేసుకొని దానికి మేము ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాము.
సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇప్పుడు ఈ డైరీ ఫార్మింగ్ ఏంటంటే ఒక 1 ఏకర్ వరకు తీసుకున్నాం అనమాట. 1 ఏకర్ వరకు తీసుకొని ఒక 2 ఏకర్స్ అనేది 2 to 3 ఏకర్స్ అనేది వాటికి సరిపడా గ్రాస్ పెంచుతున్నాం అనమాట. అది గ్రీన్ గ్రాస్ పచ్చగడ్డి పెంచుతున్నాము. ఆ పచ్చగడ్డిలో ఇప్పుడు 2 రకాలు వేసాము. ఒకటి జొన్నగడ్డి వేసాము, 2 సూపర్ నేపియర్ వేసాము అనమాట. జొన్నగడ్డి సూపర్ నేపియర్ ఏంటంటే మేము రోజు కట్ చేసి ఆవులకి అనేది చాఫ్ కట్టర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని ఆవులకి వేస్తాము రోజు మేత కింద. సో ఆవులకి మేత కింద జొన్నగడ్డితో పాటు ఎండుగడ్డి ఎలాగో వేస్తామో వాటితో పాటు ఈ జొన్నగడ్డి ఈ సూపర్ నేపియర్ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తాం అనమాట. సో ఆవులకి ఈ విధంగా వేయడం వల్ల పాల దిగుబడి కూడా పెరుగుతుంది మనకి. పశువులకు దానా అందించటం, వాటి బాగోగులు చూసుకోవటం, రాత్రింబవళ్లు పరిశ్రమ వద్దే ఎక్కువసేపు గడుపుతుండటం ఎంతో ఆనందంగా ఉందని, మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గరే ఉన్నామన్న సంతృప్తి కలుగుతోందని యువ రైతు వాసుదేవరావు తెలిపారు. కొన్నాళ్ళు ప్రయత్నించాము ఉద్యోగాల కోసం. ప్రయత్నించాక ఈ కరోనా రావడం, ఇదంతా అవ్వడం, మరి చదవడానికి హోప్ లేక ఊర్లోనే ఉండాల్సి వచ్చింది. తర్వాత మా ముగ్గురు ఆలోచనలు కలిసి మేము ఇలా డైరీ ఫామ్ చేయాలని డిసైడ్ చేసాం. డిసైడ్ అయ్యాక ఇంట్లో చెప్పి ఇలా మా ఆలోచన ఎలా ఉంది అని చెప్తే ఇంట్లో కూడా సహకరించి ప్రోత్సహించారు ఇక్కడ ఇలా చేయడానికి. మేము ముందుగా ఇంట్లోనే ఒక 3 ఆవులతో ప్రారంభించాం. ముందుగా 3 ఆవులతో ప్రారంభించి ఇలా ఇప్పుడు 20 ఆవుల వరకు వచ్చాం. ముందు ఇదంతా షెడ్లు నిర్మించి ఇంకా పెద్దదిగా ఫామ్ చేస్తాం. తర్వాత ఇక్కడ చూస్తే మొత్తం మార్నింగ్ 5కి లెగుస్తాం. 5కి లెగిచి ఇలా క్లీనింగ్ చేస్తాం. క్లీనింగ్ చేశాక దానా పెడతాం. దానా పెట్టాక ఇలా పాలు తీసి ప్యాకింగ్ చేసుకొని ఎవరి ఇంటికి వాళ్ళకి డెలివరీ చేస్తాం. నెక్స్ట్ మిగిలిన పాలు ఇలా కొన్ని స్వీట్ షాప్స్కి ఇస్తాం. తర్వాత ఇంకా ఏమైనా మిగిలితే విశాఖకి వేసేస్తాం. మేము ఇక్కడే ఎక్కువ సమయం ఉండి ఇక్కడ ఈ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటాం. ఇలా ముందుగా ఇలా తీసుకెళ్ళి లీటర్స్ అలా అనేది ఒక 300 లీటర్స్ పెంచాలన్నది మా టార్గెట్. ఈ యువ రైతుల స్ఫూర్తితో మరింత మంది యువకులు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేస్తారని మనము ఆశిద్దాం.